నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు। రూరల్ మండలం జగ్గన్నపేటలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్। నెడమరులో సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో సబ్సిడీపై బియ్యం అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు। భువనపల్లి వైసీపీ కార్యాలయంలో డీఎస్సీలో అవకతవకలు ఆరోపణపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం, పాల్గొన్న నిరుద్యోగులు, వైసీపీ శ్రేణులు। పెంటపాడులో కిలపర్తి వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ। ఘనంగా జరిగిన ఏపీ నీట్ 8వ స్నాతకోత్సవం, 644 మందికి బీటెక్, 53 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం। తాడేపల్లిగూడెం నియోజకవర్గం తుది ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల, పరిశీలించి తప్పులుంటే సవరణలకు దరఖాస్తు చేసుకోండి, ఆర్డీఓ సూర్యారావు। కూటమి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు। మంగళవారం తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు। జగ్గన్నపేట గ్రామ జనసేన పార్టీ నాయకులు దట్టు యువ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు పింఛన్ పెంచి లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు। గతంలో 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటి స్థానానికి తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందన్నారు। అనంతరం రైతులకు రాజముద్రలతో కూడిన పట్టాదార్ పాసు పుస్తకాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సునీల్ కుమార్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ చంద్రశేఖర్, కూటమి నాయకులు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేందర్ ప్రసాద్, పుల్లా బాబీ, మద్దిపాటి రవితేజ, పసుమర్తి రామలక్ష్మణ్, పసలకొండ, వాడపల్లి సుబ్బరాజు, చాపల రమేష్, బైనపాలపు ముఖేష్, జగ్గనపేట మాజీ సర్పంచ్ సూర్యారావు, సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఎలక్షన్ ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసేసి మీ భూమిని మీకు హక్కు కల్పించే విధంగా ఆ యాక్ట్ ను మొట్టమొదటి సంతకంతో రద్దు చేసి ఈ రోజు మీ పాస్బుక్ల మీద మీ ఫోటోలతో గవర్నమెంట్ ముద్రతో పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం, మరియు విలేజ్లో ఎక్కడైనా గొడవలు జరిగితే సరిహద్దుల్లోనో లేకపోతే ఎక్కడో జరుగుతాయి కాబట్టి అది మీకు సంబంధం లేకుండా గవర్నమెంట్ సర్వే చేసి గవర్నమెంట్ రాయల్ పార్టీ మీ భూమిని మీకు చెప్పే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంది। ఆ ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈ రోజు జగ్గన్నపేట గ్రామంలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చే కార్యక్రమానికి 860 పాస్బుక్లు క్లియర్ గా ఉన్నాయి, ఇచ్చేస్తాం। ఇంకా 211 పాస్బుక్లు ఇవ్వాల్సి ఉంది। దానికి జాయింట్ ఖాతాలు ఉన్నాయి, అన్ని కూడా గ్రామంలో కూర్చొని మనం పరిష్కరించుకుంటే ఆ 200 పాస్బుక్లు కూడా ఇస్తే 100% మనం ప్రతి రైతుకి న్యాయం చేసినట్టు ఉంటుంది। ఎలాంటి గొడవలు లేకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం ఎవరి భూమి వాళ్ళకి సాగు చేసుకుని హ్యాపీగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దానిలో ఏమాత్రం సందేహం లేదు। ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను। అంతేకాకుండా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే 6 ప్యాక్ లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఆ 6 ప్యాక్ పథకాలన్నీ కూడా మనం ఈ రోజు ప్రజల మధ్యలో ఇవ్వడం జరుగుతోంది। ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద
మనం ఈ రోజు చూసుకుంటే 14,73,500 రూపాయలు ఒక నెలకి ఈ జగ్గన్పేట గ్రామానికి మనం ఇస్తా ఉన్నాం. తల్లికి వందన కింద 57,33,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. అంతే ఆటో డ్రైవర్ సేవలు 2,55,000 ఇస్తా ఉన్నాం. అన్నదాత సుఖీభావ కింద 95,45,000 రూపాయలు ఈ గ్రామానికి సంవత్సరానికి ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ అధిగమించి మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ధాన్యం తోలితే ఎక్కడ డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఏ మిల్లు తోలాలో తెలియదు, మిల్లుకి వెళ్తే దింపుకుంటారో లేదు తెలియదు. ఆ పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీ ప్రకారం గౌరవ మంత్రివర్య చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నారాయణ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ ముందు రైతుని ఆదుకోవాలి. రైతు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ధాన్యం పండించిన తర్వాత ఎక్కడ తోలాలో తెలియట్లేదని చెప్పి వారికి నచ్చిన మిల్లుకు వాళ్ళు తోలుకుని ఏది దగ్గర ఉంటే తోలుకుని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా తక్కువయ్యే విధంగా 48 గంటల్లోపు మీ ఖాతాల్లోకి డబ్బులు వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇదివరకు మీరు చూశారు. ఈ ఒక్క కాన్స్టిట్యూన్సీలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 8 కోట్ల రూపాయలని పేద ప్రజలకు ఇచ్చారంటే అది చరిత్రలో ఇంతవరకు కాన్స్టిట్యూన్సీ ఏర్పాటు చేసిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత డబ్బు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లో మరి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి మీ పాస్బుక్ ఈ విధంగా ఉంది, మీ పేరు కరెక్ట్ గా ఉందా లేదా, తప్పులుంటే చెప్పండి అని చెప్పి మీ అందరూ కూడా ఈకేవైసీ తీసుకున్న తర్వాత మీకు పాస్బుక్స్ రావడం జరిగింది. ఈ మరి రీసర్వేలో 44 రీసర్వే 2024లో జరిగినప్పుడు 44 మందికి ఉమ్మడి జాయింట్ ఎల్పిఎంస్ అంటే గట్లు లేకుండా ఉమ్మడిగా సాగు చేసుకున్నటువంటి 44 మంది రైతులు ఉంటే దాంట్లో 34 అప్లికేషన్స్ 34 మంది రిజాల్వ్ చేయడం జరిగింది. 10 మంది రైతులు వాళ్ళు చూపిస్తే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్టెంట్ వేరియేషన్స్ సర్వే నెంబర్లో విస్తీర్ణాలు తక్కువ వచ్చినాయి. అదేవిధంగా ఇంకా మీ గ్రామంలో 211 మందికి పాస్బుక్స్ ఇవ్వాలి. అందులో ఎక్స్టెంట్ వేరియేషన్స్ లో 135 ఉన్నాయి. ఆ 135 కూడా షేప్ ఫైల్ కరెక్షన్స్ అంటే మీ భూమి హద్దు ఇక్కడ రాకుందని చెప్పింది. గతంలో సర్వే స్టోన్స్ మీద పాత ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండడం జరిగింది. అన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 114 కోట్లతోటి ఆ ఫొటోస్ అన్ని కూడా రిమూవ్ చేసి చెక్కి మళ్ళీ కొత్తగా స్టోన్స్ కూడా రావడం జరిగింది. మీ గ్రామం అయితే వచ్చినాయి. గవర్నమెంట్ ఏజెన్సీ ఇవ్వగానే మేమే దగ్గరుండి మీ అందరికీ పాటించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇచ్చి పాస్బుక్స్ ఈ పాస్బుక్ యొక్క గవర్నమెంట్ 225 రూపాయలు ఒక్కొక్క పాస్బుక్ కూడా చెల్లిస్తుంది. అవన్నీ కూడా ఉచితంగానే మీ రైతుల నుంచి ఎటువంటి ఛార్జెస్ లేకుండా గవర్నమెంటే సొంత డబ్బులు పెట్టి మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ ఉంటే చెప్పండి, మీకు సందేహాలు నివృత్తి చేస్తాం. మరి ప్రధాన సమస్యల పరిష్కార వేదికగా ఏదైతే మీ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసే దిశగా ఈ రోజు గౌరవ శాసనసభ్యుల వారు మీ యొక్క సమస్యల్ని నేరుగా మరి ఏదైతే సమస్య ఉందో ఆ యొక్క అధికారికి నేరుగా మరి తెలియజేసి మీ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా మరి వాళ్ళ ఒక మంచి కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఏదైతే మీరు అన్ని డిపార్ట్మెంట్ల చుట్టూ తిరగక్కలేకుండా ఆ సమస్యలన్నింటినీ మీరు ఇక్కడే చెబితే వెంటనే సాల్వ్ చేసే విధంగా గౌరవ శాసనసభ్యులు వారు చూస్తారు. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని ఈ రోజున మీ భూమి మీ హక్కు అదే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మరి ప్రత్యేక మరి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ మన నియోజకవర్గ ఆపద్ బాంధవులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క జనసేన నాయకులకు అదే విధంగా వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా అధికారులకి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే గతంలో మీరు పాస్బుక్లు చూసుంటారు రైతులందరూ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేది. ఇవాళ అలా కాదు, రాజముద్రతోటి ఫోటో వేసి ఇప్పడం జరుగుతుంది. ఆ విధంగానే మన ఎమ్మెల్యేలు నెగ్గిన తర్వాత 2.5 సంవత్సరాల్లో మీ జగ్గన్పేట ఊళ్ళో ఎన్నిసార్లు వచ్చారు, ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు చేశారు. నేను ఏదో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఏదో తల్లి వందనం పడలేదంటున్నారు. తల్లి వందనం మన నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కృషితోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా తల్లి వందనం వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం తగ్గుతుంది. ఎందుకంటే 5 ఉంటే 5 కూడా పడినాయి మా ఊళ్ళో. ఏదో ఒకళ్ళిద్దరికే కాదు, వాళ్ళ
5గురు ఉంటే ఒకరికి వేసేవారు ఫ్యామిలీలో. ఇవాళ అలా కాదు, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5గురు ఉంటే 5గురికి కూడా వేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం దక్కింది. నిడమరు మండలం నిడమరు గ్రామంలో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యం విక్రయాల కేంద్రం మైలవరపు లాలయ్యకి సంబంధించిన శ్రీ లక్ష్మీ జనరల్ మార్ట్ను మంగళవారం ముంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కేంద్రంలో బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ కిలో 50 రూపాయలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 10 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పిస్తూ ప్రతి కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి నియామకాలు అక్రమాలు, అవకతవకలు చేటు చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయం భువనపల్లిలో వైసీపీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసు ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డిఎస్సి ప్రక్రియలో పారదర్శకత, అభ్యర్థులకు న్యాయం జరిగేలా సిబిఐకు అప్పగించి విచారణ చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు వెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రం ముంగుటూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టి 10వ తేదీన నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత, డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమరు, గణపవరం, భీమడోలు మండలాల యువత, వైసీపీ ముఖ్య నేతలు, యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ డిఎస్సి స్కామ్ 2025 రౌండ్ టేబుల్ సమావేశం జరగబడింది. ఈ సమావేశంలో దీనిలో జరిగిన స్కామ్ ఉద్యోగస్తుల్ని ఏ విధంగా తీసుకున్నారో, ఏ విధంగా దొంగదారిన తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు అన్న దాని మీద వెంటనే సిబిఐ విచారణ చేసి దీనికి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా డిఎస్సి రాసిన అభ్యర్థులు వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోయారు, 1:1 ఇచ్చాక కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ దుర్మార్గంగా ప్రవర్తించి వాళ్ళ ఉద్యోగాలను తీసేయడం జరిగింది. దీని మీద వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలా బకాయిలు ఉండడం వల్ల అవి కూడా ఇవ్వాలని, నిరుద్యోగ భృతి కూడా ఇమీడియట్ గా ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం పెంటపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కిలిపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వల్వల బాబ్జీ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి 2 కళలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఎవరికి కేటాయించిన వారిని గెలిపించవలసిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు సిరపు వెంకట్రావు, ముదునూరు సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, నీటి సంఘం అధ్యక్షులు బండారు వెంకట్రావు, కస్టర్ ఇన్ఛార్జ్ నక్కలపూడి వీర్రాజు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దాసరి కృష్ణవేణి, నక్కా సాంబశివ, చెప్పుల వాసు, నల్లిమిల్లి గోపిరెడ్డి, దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకునే విధంగా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 71,000 ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళన్నీ కూడా మరి తిరిగి వాళ్ళందరికీ కూడా మరి ఈ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆశీర్వచనం పొందేలాగా మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చారో ఆ పెన్షన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పథకం ద్వారా మరి 3 బండలు కూడా ఏ ఇంటికి వెళ్ళినా మాకు వచ్చినాయి అనే చెప్తా ఉన్నారు. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో బస్సులో ఫ్రీ బస్ ప్రయాణం మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే
వేవర్స్కి 500 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగే చెప్పినవి చెప్పనివి కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈవేళ ఉత్తరాంధ్రలో మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో అక్కడ ఒక విదేశాల అన్ని చోట్ల తలదన్నే విధంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది నియర్ బై విశాఖపట్నం, అలాగే నియర్ బై విజయనగరం, శ్రీకాకుళం. అక్కడ ఉన్న జిల్లాలన్నిటికీ సెంటర్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ సెంటర్ ప్లేస్లో తీసుకుని మరి గొప్ప అద్భుతమైన విమానాశ్రయం పెట్టడం జరిగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి, ప్రధానమంత్రి గారికి స్వాగతం చెప్పడానికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలు ముఖ్యంగా దాదాపుగా 8,500 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్డు తళతళలాడే పరిస్థితి కనపడుతూ ఉంది. అలాగే మన ప్రాంతంలో కూడా రోడ్లన్నీ చాలా చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా పోలవరం ప్రాజెక్టు 2027 మార్చి కల్లా మరి నీటిని విడుదల చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తున్నందుకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయమ్మా, అభివృద్ధి ఎలా ఉందని చెప్పని ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయండి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అన్ని కూడా బాగా వేశారు, ప్రయాణాలకు బాగున్నాయి, మీరు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని చెప్పని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మేము మా మద్దతు తెలియపరుస్తాం. మరలా కూడా కూటమి ప్రభుత్వమే రావాలని చెప్పని ప్రజల నుంచే కూడా స్పందన వస్తుంది. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చెప్పి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఎవరినైతే ప్రపోజ్ చేస్తుందో వాళ్ళ క్యాండిడేట్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్తే తప్పకుండా కూటమి ప్రభుత్వానికి నాయకులకి అందరికి కూడా మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పని ప్రజలందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. డోర్ టు డోర్ అనే నినాదంతో 42 రోజులు మేము అందరి ఇళ్ళకి వచ్చి ఏం జరిగిందని చెప్తున్నాం. ఇవాళ బస్సు కానీ అలాగే తల్లికి వందనం కానీ అలాగే ఇంకా చెప్పాలంటే మన కార్మికులకి, బ్రాహ్మణ్స్ కి, ఆటో వాళ్ళకి అలా ఈ పాంప్లెట్ లో 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఏం చేసిందనే మనం తెలుసుకొని ఆలోచించి భస్మాసురుల్లాగా గతంలో ఓటు నెత్తి మీద వేసుకొని మనం అన్యాయం అయిపోయాము. అలా కాకుండా మనం రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మంచి వ్యక్తులను ఎన్నుకొని డబ్బులకి ఆటలకి దేనికి మనం ఇదవకుండా అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎవరైతే నిలబెడుతుందో వాళ్ళందరికీ విజయం ఇంకా అభివృద్ధి చేయించుకోవాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లోని సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేశారు. అలాగే 7 సంవత్సరాల్లోనే రోడ్లు ఎక్కడ కూడా లేకపోతే రోడ్లు కూడా ఇవాళ ఏ మూలకెళ్ళినా సరే రోడ్లు కూడా బాగున్నాయి. అలాగే యువతకి ఐటీ సర్కార్లో కూడా మన వైజాగ్లోని తిరుపతిలో కూడా ఐటీ సర్కార్ కూడా ఎక్కువగా కంపెనీలు రావడం అలాగే యువతకు కూడా జాబులు రావడం కూడా జరుగుతున్నాయి. ఇలా విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇంకా పరిపాలించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వితంతు పెన్షన్ కూడా 4,000 చేసి 4,000 కూడా ఫస్ట్ నుంచి కూడా ఇస్తున్నారు. గత ప్రభుత్వంలోనే దశల వారీగా ఇచ్చింది కాకుండా ఇప్పుడు ఒకేసారి 4,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇదంతా కూడా విజన్ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవి. జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నీట్లో 8వ స్నాతకోత్సవ వేడుకలను డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరాం ఆధ్వర్యంలో రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐల్యాబ్స్ గ్రూప్ చైర్మన్ చింతలపాటి శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంతో పాటు వారి ఉన్నతికి అవసరమైన లోక జ్ఞానాన్ని అందించేవి విద్యాలయాలేనని, ప్రతి విద్యార్థి ఎదుగుదలలో గురువుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు దేశం గర్వించేలా వినూత్న పరిశోధనలు, ఆవిష్కరణల రూపకల్పనకు కృషి చేయాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ
కొత్త నైపుణ్యాలను అలవరుచుకోవడం, జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని పెంపొందించుకోవాలని పట్టభద్రులకు సూచించారు. ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకున్న 664 మంది బీటెక్ విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పూర్తి చేసుకున్న 53 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేశారు. కోర్సుల వారీగా అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన 8 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. బ్యాచ్లో అందరికంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థిని సమయమంతుల అవ్యక్త ఇన్స్టిట్యూట్ తరపున కోర్సు వారీగాను 2 బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, డాక్టర్ హిమబిందు, సెనేట్ సభ్యులు, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. Today I am here in front of you with India aspiring to become Viksit Bharat in about 22 years from now. And at the same time, you saw what happened in Delhi and all of them. The youth are worried about jobs. They are uncertain about the future that is being shaped by the artificial intelligence. It brings both challenges and also opportunities. But there is that level of uncertainty in the air. Like many people of my generation, I also left country in 1984, looking for green pastures in the US. And one of the reasons that we felt, I cannot justify it, but that was the thing that, India had a lot of shortages at that time. Now you want to get a telephone, you book and wait for years. Even if you want to buy a scooter, also that, you got to be waiting. So that's, everything was in short supply. And the parents said that, okay, fine, go to America and live a good life. Fortunately, I decided to come back to India 35 years ago to be part of the new India that's in the making. So now I've been very happy and very fortunate to be there in the last 35 years when India has changed everything. And one of the change makers was information technology. I would like to share today with you some of my own involvement in the journey. Would you believe that in 1992, for the first time from India, we put a 64 kilobit per second diesel line to America. 1992, not too many years ago. Of course, most of you were not born, you were in another life. But it's not too long ago that 64 kilobit, now your cell phone has. I'm very happy that NIT AP has invited a visionary leader and my good friend, Srini Raju, as chief guest. He's been an institution builder. He has played important roles in creation of many institutions like IIT Hyderabad, ISB, IIT Sri City, Priya University, and his latest baby, Sri City University. As an industrial leader, he has created and nurtured many companies. The feather in his cap is Sri City, which is one of India's largest leading industrial parks. Everything he does, he tries with great passion. The convocation is much more than a ceremonial event. It is a moment of transition from classrooms to careers, from guided learning to independent decision making, and professional from personal aspiration to social responsibility. The degree you receive today is not merely a certificate, it's a testimony of your perseverance, discipline, curiosity, and hard work. I would like to begin by congratulating the parents, families, and well-wishers of the graduates. Your encouragement, sacrifices, and faith have played an invaluable role in this achievement. I also congratulate the faculty and staff of NIT Andhra Pradesh for nurturing these young minds and building an institution that is steadily strengthening its academic and research profile in spite of the many challenges the institute has faced over the years. I consider it as a great pleasure and a privilege to address you on the occasion of the 8th convocation of NIT Andhra Pradesh. Time flies indeed. It is already the 8th convocation of this budding institute of national importance. I welcome you all to the 8th convocation of NIT Andhra Pradesh, wherein we will award the degrees to the graduates of BTech and PhD. I place on record my profound gratitude to Sri Chittalpati Srinivasadu Garu for having graciously consented to be the chief guest of the convocation. I would like to reiterate once again that this institute in a very short time has created a brand name for itself
in higher education. At the outset, I would like to congratulate the graduating class of 2026. To our graduating students, this day belongs to you. Every lecture attended, every project completed, every examination faced, and every challenge you overcome has shaped you to individuals you are today. As you step into the world outside, you carry with you not only a degree, but also the values and responsibilities that define a graduate of this institution. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం, సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తుది ఓటర్ల జాబితా ముసాయిదా అందుబాటులోకి వచ్చిందని తాడేపల్లిగూడెం డివిజనల్ రెవెన్యూ అధికారి ఎం సూర్యారావు పేర్కొన్నారు. టీసీసీ న్యూస్తో ఆయన మాట్లాడారు. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా ముసాయిదా తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఆయా పోలింగ్ బూతులలో అందుబాటులో ఉంచామన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఫోటో, ఇతర వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఓటరు తమ ఓటర్ వివరాలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని డివిజనల్ రెవెన్యూ అధికారి ఎం సూర్యారావు కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా 31/7/2026 ప్రచురించడం జరిగింది. ఇది తహసీల్దార్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, అదేవిధంగా సంబంధిత బూత్ లెవెల్ అధికారి, పోలింగ్ స్టేషన్ వద్ద, ఆర్డీఓ ఆఫీసులోనూ అందుబాటులో ఉంటుందండి. అందరూ కూడా దాన్ని వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైనా తప్పులు కానీ లేకపోతే ఎవరో ఓటర్ ఏదైనా మిస్ అయినా కానీ వాళ్ళు అబ్జెక్షన్స్ ఫైల్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వారు 30వ తారీఖు 8వ నెల అంటే ఆగస్టు 2026 వరకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అందరూ ఒకసారి ఓటర్ లిస్ట్ని వెరిఫై చేసుకొని ఏదైనా అభ్యంతరాలు ఉంటే బిఎల్ఓ ఈఆర్ఓ దగ్గర కానీ లేకపోతే ఏఈఆర్ఓ దగ్గర కానీ ఫైల్ చేస్తే వాటిని విచారించి ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా ఓటు నమోదు చేయడానికి కానీ లేకపోతే తొలగించడానికి కానీ మాడిఫై చేయడానికి కానీ తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఎస్ఐఆర్లో గుర్తించినటువంటి డెత్ ఓటర్లు, మైగ్రేటెడ్ ఓటర్లకు కూడా వాళ్ళందరికీ నోటీసెస్ రావడం జరుగుతుంది. ఆ నోటీసెస్ మీద వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు కానీ ఓటర్లు కానీ అవైలబుల్గా ఉన్నవాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లయితే దాంట్లో ఏదైనా పొరపాటు దొరికినట్లయితే వాటిలన్నింటినీ కూడా సరిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన పురస్కరించుకుని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, స్వావలంబీ భారత అభియాన్ గోదావరి విభాగ్ కన్వీనర్ వన్నెంరెడ్డి నవీన్ ఆధ్వర్యంలో స్థానిక బీవీకే కళాశాల వద్ద మొక్కలు నాటారు. కడకట్ల శివారు దొమ్మర్ల కాలనీలోని చీరలు పంపిణీ చేశారు. రాష్ట్ర బీజీవైఎం ఉపాధ్యక్షురాలు గట్టిం సింధు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సాధారణ స్థాయి కార్యకర్త నుండి పార్టీకి కృషి చేసి అంచెలంచెలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన భూపేతరాజు శ్రీనివాస్ వర్మ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచమర్తి నాగేశ్వరరావు, చేకూరి బంగారాజు, జామి ప్రవీణ్, పడాల కావ్యారెడ్డి, గోక మహాలక్ష్మి, రంగారావు, మారిశెట్టి నరసింహమూర్తి, మహిళా మోర్చా సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ తరపున మా కేంద్ర సహాయ మంత్రి వర్యులు ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి అయినటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు తాడేపల్లి ఉన్నటువంటి దొమ్మర కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ఆడవారికి చీరల పంపిణీ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి ముప్పిడి సురేష్ రెడ్డి గారు కానివ్వండి, కోట రాంబాబు గారు, అలాగే వన్నెంరెడ్డి నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వీరు చేపట్టడం, దీనికి పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పిలిచిన వెంటనే ఇక్కడికి హాజరయ్యి ఈ రెండు కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, ఇక్కడ చీరలు పంచిపెట్టే కార్యక్రమం కానివ్వండి, ఇది రోజు ఇంత దిగ్విజయంగా జరిగినందుకు కార్యకర్తల్ని నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ గారు పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయం నుంచి కూడా ప్రతి గుళ్ళను కూడా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయనకి మంచి ఉన్నత పదవుల్లో ఉండి అందరికీ మంచి చేయాలని, ఆయన ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని, మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలోకి రాయటానికి ఆయనకి మంచి నాయకుడిగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయనకి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి ఆయనకి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయించి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. దొమ్మరపేటలో మన ప్రీతమ నాయకులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున దొమ్మర కాలనీలో చీరల పంపిణీ జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మరి ఉమెన్స్ కాలేజీలో మొక్కలు నాటడం జరిగింది. ఉదయం దేవాలయాల్లో ఆయన ఆయురారోగ్యాలు ఉండాలని, మరి నిత్య ఆరోగ్యంగా ఉండి మరింత పదవులు పొందాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ఈ దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన రాబో కాలంలో మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుతున్నాం. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యపరంగా, భద్రతా పరంగా అప్రమత్తంగా ఉండాలని తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజలకు సూచించారు. టీసీసీ న్యూస్తో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాచిన లేదా శుద్ధి చేసిన త్రాగునీటిని ఉపయోగించాలని, వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, జ్వరం, దగ్గు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలు, డ్రైన్లు శుభ్రపరిచే పనులు, దోమల నివారణ చర్యలను మున్సిపాలిటీ నిరంతరం చేపడుతోందని, ప్రజల సహకారంతోనే ఆరోగ్యవంతమైన పట్టణాన్ని నిర్మించగలమని కమిషనర్ యేసుబాబు తెలిపారు. వాతావరణ రీత్యా వర్షాలు పడుతున్నాయి. మీ పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోండి. డ్రైన్ల మీద కానీ రోడ్లలో కానీ చెత్త వేయకండి. కానీ ఎటువంటి అనారోగ్యం సోకకుండా ఉండాలంటే మీరు వచ్చే వాటరు కాసి చల్లార్చుకుని తాగాలి, వేడివేడి ఆహారాన్ని భుజించుకోవాలి, పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఫీవరు వస్తే మీ దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకుని మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ తీసుకుని మందులు ఇప్పించు. పెంటపాడు మండలం పడమరవిపరు గ్రామంలో శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పసలచంటి ఆధ్వర్యంలో మంగళవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తులను పల్లెకిలో గ్రామోత్సవంగా ఊరేగించారు.
అనంతరం ఉంజాల సేవ, పంచామృత స్థాపన తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించి ఆశీర్వాదాలు పొందారు. ఏలూరుకు చెందిన సుంకర మురళీకృష్ణ, నాగదేవి దంపతుల కుమారులు గణేష్ నాగసాయిరాజు, విఘ్నేష్ నాగమణికంఠ సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పసల కనక సుందర్రావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల నాగు, మంచాల మోహన్, పడమర విప్పరు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం దాతలే భోజనాలు పెడతారు. ఈరోజు దాతలు ఎవరంటే భోజనం సుంకర మురళీకృష్ణ నాగదేవి దంపతులు కుమారుడు గణేష్ నాగసాయిరాజు, విఘ్నేష్ నాగమణి కంట, ఏలూరు. ముఖ్యంగా ఈ స్వామివారు వారికి శుభాలు కలుగజేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ స్వామి స్వయంభూ, అందువల్ల ముఖ్యంగా ఇక్కడ చాలా మహత్యం ఉంటుంది. స్వామిని నమ్ముకుని భక్తిగా పూజ చేసుకుంటే తప్పనిసరిగా ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలుగుద్ది. అలాగే కోర్టు విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ముఖ్యంగా అన్నీ జరుగుతాయి. అందువల్ల ముఖ్యంగా స్వామివారిని నమ్ముకుని నమస్కరించుకుంటే తప్పనిసరిగా కోరికలు తీరుతాయి. అందువల్ల ప్రతి వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. మా గ్రామంలో వేయించిన స్వామి స్వయంభు. మా స్వామికి ఇంకో పేరు ఉంది, కోరికలు తీర్చే స్వామి అని పేరుగాంచినటువంటి స్వామి. దానిలో భాగంగా అలాగే ప్రతి మంగళవారం కూడా స్వామివారి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ అన్నప్రసాదం అందిస్తున్నారు భక్తుల ఆర్థిక సాయంతో. అలాగే ఈరోజు సుంకర మురళీకృష్ణ నాగదేవి గారు దంపతులు కుమారుడు గణేష్ నాగసాయి గారు, విఘ్నేష్ నాగమణికంఠ గారు, అలాగే గ్రామం ఏలూరు గ్రామం వీరిది. చాలాసార్లు వీళ్ళ సిస్టర్ వీళ్ళు కూడా ఇలా చెల్లి గారు కూడా చాలాసార్లు భోజనం పెట్టడం జరిగింది. అలాగే మరలా ఒకసారి పెడదామని చెప్పి అనుకుంటాం. 3 సార్లు ఆటంకం రావడం, మళ్ళీ వాళ్ళ చెల్లిగారు పెట్టి వాళ్ళ పెడుతూ ఈరోజు మళ్ళీ స్వామి అనుగ్రహంతో ఈరోజు జరుగుతున్నట్టుకు వాళ్ళు ఖర్చుతో పెడుతున్నది కూడా స్వామివారి ఇలా దంపతులిద్దరికి కూడా స్వామివారి ఆశలు ఉండాలని, అలాగే మా నయనాల నాయుడు గారి అమ్మాయి శ్రీలక్ష్మి వాళ్ళ రామ్కుమార్ దంపతులు వారు కూడా అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు వారు కూడా ఇంతకుముందు స్వామివారికి అన్నపాతం పెట్టడం జరిగింది. ఈరోజు రావడం మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం కూడా చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మౌంజిపాడులో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జి నెక్కలపూడి రాజుతో కలిసి కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను డోర్ టు డోర్ అందజేశారు. మౌంజిపాడుకు చెందిన ట్రాన్స్జెండర్ మ్యాగీ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనపై తన అభిప్రాయాన్ని తెలిపారు. కోతులతో చాలా డిస్కషన్ అయ్యేది, పడిపోయేవాళ్ళు, యాక్సిడెంట్లు అయ్యి ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు మాత్రం కంప్లీట్ గా బాగున్నాయి. చాలా మంది భోజనం చేతకి 100-150 భోజనం కాబట్టి పేద విద్యార్థులు కానీ భిక్షాటన చేసేవాళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా భోజనం అక్కడే 5 రూపాయలు చేస్తున్నారు. మళ్ళీ అందులో ఫ్రీ బస్సు పథకం కూడా చాలా బాగుంది. మా ట్రాన్స్జెండర్ కూడా బాగా యూజ్ అయింది. 2014లో కూడా టీడీపీ అమలు చేసింది. మన ట్రాన్స్జెండర్ గుర్తించి పెన్షన్ నమోదు చేసింది. ఫస్ట్ టైం పెన్షన్ నమోదు చేసింది అయితే పెన్షన్ మన చంద్రబాబు నాయుడు గారే 2014లో. అప్పటి నుంచి అమలు అయి ఉంది. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరిట పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వ శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం పలు దేవాలయాల్లో పూజలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుతగా వీకస్ కాలనీ గాయత్రి దేవాలయంలో పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, శ్రీ భక్తాంజనేయ స్వామివారికి సింధూరార్చన నిర్వహించారు. సుబ్బారావుపేటలో గల శ్రీనివాస రామాలయంలో కూడా ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, కంచుమర్తి నాగేశ్వరరావు, రామగాని సత్యనారాయణ, అచ్యుత దుర్గాప్రసాద్, చిట్యాల రాంబాబు, సత్యనారాయణ, గోకా మహాలక్ష్మి, తొట్టకుంట కృష్ణకుమారి, సన్నిధి లక్ష్మీ దుర్గా, కర్రి విజయ్ కుమారి, కొడవలి దేవి, ఎలపర్తి నారాయణమ్మ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ఈరోజు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో మొదటిగా 2వ వార్డు గాయత్రి గుడిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు తర్వాత 5వ వార్డు
శ్రీనివాస రామాలయం ప్రాంగణంలో ఉదయం నుంచి కూడా ఆయన పేరుని ఆయన ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఉన్నత పదవులు సాధించాలని చెప్పి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే యానాది కాలనీలో బట్టల పంచే కార్యక్రమం, అలాగే పళ్ళు, అలాగే ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఇవాళ వివిధ కార్యక్రమాలు సాయంత్రం వరకు చేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 5వ వార్డులో ఉన్నటువంటి రామాలయం శ్రీనివాస రామాలయం నందు ఆయన ఆరోగ్య అభివృద్ధి కొరకు మరి ఇక్కడ పూజలు చేసి ఈ కార్యక్రమాన్ని మన టౌన్ అధ్యక్షులు రువా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఆ మహానుభావుడికి మరి శ్రీనివాస వర్మ గారికి మరిన్ని ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ భగవంతుడు ప్రజలకు సేవ చేసాక అభివృద్ధిని కలగాలని కోరుకుంటూ, అలాగే అందరం కూడా ఆయనకి మనస్ఫూర్తిగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు జన్మదినోత్సవ సందర్భంగా హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేంద్ర మంత్రిగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తూ పార్లమెంటరీ నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఆయనకంటూ ఒక మంచి గుర్తింపును, పార్టీలో ఒక మంచి ఉన్నతమైన పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ శ్రీనివాసవర్మ గారు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటారు. తాడేపల్లిగూడెం 33వ వార్డు గొల్లగూడెంలో గ్రామదేవతగా వెలిసిన శ్రీ పుంతుల ముసలమ్మ తల్లి ఆలయంలో 3వ మంగళవారం నిర్వహించే మంగళస్నాన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి సంప్రదాయబద్ధంగా చీర సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించి భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో అంబటి మార్కండేయులు, పడాల శ్రీను, వీర్ల సత్యనారాయణ, ఉదయ భాస్కరరావు, కాటిరెడ్డి నాగేశ్వరరావు, గొబ్బల శ్రీను, ఏపూరి సాయి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆషాఢ మాసం శుభ సందర్భంగా 3వ మంగళవారం శుభ సందర్భంగా మరి గొల్లగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పుంతుల ముసలమ్మ ఆలయం నందు ఈరోజు సారే సీరే సలివిడి పానకాలు, అలాగే అమ్మవారి గ్రామోత్సవం, అలాగే వివిధ మేళతాళాలతో అలాగే గరగలతో మరి అమ్మవారిని గ్రామోత్సవం చేయడం మరి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. మరి ఈ సంవత్సరం మరి ఎక్కువగా గరగలో నృత్యం, అలాగే వేదతాళాలతో మరి అమిత ఉత్సాహంతో మరి ఈ సంవత్సరం విరివిగా చేయాలనే తలంపుతో కమిటీ వారి యొక్క ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీ పుంతుల ముసలమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం కూడా 3వ మంగళవారం ఎప్పటి నుంచో పూర్వం నుంచి జరుగుతుంది మంగళ స్నానం. అమ్మవారికి మంగళ స్నానం చేయించి అందరం కూడా సలివిడి పానకాలు, స్వీట్లు అన్నీ కూడా పట్టుకుని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మొత్తం గ్రామస్తులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మహిళా భక్తులంతా ఉత్సాహం చూపిస్తున్నారు. అమ్మవారు కూడా ఆ ఆడవాళ్ళందరూ కూడా కోరిన కోరికలన్నీ తీర్చి అమ్మవారు గ్రామ ప్రజలందరినీ కాపాడాలని కోరుచున్నాం. దీనికి సహకరించిన మన గ్రామస్తులందరూ అలాగే కమిటీ పెద్దలు అందరూ కూడా ఆడమహిళలందరూ కూడా ధన్యవాదాలు. పుంతుల ముసలమ్మ తల్లికి ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి చీర సారే మరియు మంగళ స్నానాలు గ్రామోత్సవం ఏర్పాటు చేశారు కమిటీ వారు. పూర్వం నుంచి జరుగుతున్న ఆచారం. ఈరోజు మంగళవారం కాబట్టి ప్రస్తుతం ఉన్న కమిటీ వారు ఈరోజు అమ్మవారికి చీర సారే కార్యక్రమం మరియు మంగళ స్నానాలు ఏర్పాటు చేశారు, గ్రామోత్సవం కూడాను. ఆ కార్యక్రమం ప్రారంభం జరుగుతుందండి. ఇప్పుడు అందరం కూడా భక్తులందరినీ అమ్మవారు సర్వదా కాపాడుతూ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ గుడికి సహకారం చేస్తున్న భక్తులందరినీ కూడా తల్లి ఎల్లప్పుడూ కూడా సర్వదా కాపాడుతూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమ్మవారి దయతోటి అమ్మవారి కృపతోటి మేము ప్రారంభోత్సవం చేస్తున్నాం. తాడేపల్లిగూడెం మండల విద్యాశాఖ అధికారి నెంబర్ 1గా శశికళ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆమె తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎంఈఓ 1గా పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నానని ఇలా తెలిపారు.
ఈరోజు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవటం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి నేను ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని అనుకుంటున్నాను. అదేవిధంగా నా పరిధిలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల, మున్సిపల్ అండ్ జడ్పీ అండ్ జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్స్ అన్నింటినీ కూడా విద్యారంగంలో నెంబర్ 1 స్థాయిలో ఉండేలాగా అన్ని రంగాల్లోనూ కూడా తీర్చిదిద్దడానికి నా యొక్క పరిధిలో నేను అన్నీ కూడా సక్రమంగా చేయగలనని అనుకుంటున్నాను. తప్పనిసరిగా అలాగే మిషన్ 2027 నడుస్తున్న సందర్భంలో విద్యార్థులందరూ కూడా బాగా ఉత్తీర్ణత సాధిస్తారని 10వ తరగతి విద్యార్థులందరినీ ప్రతిరోజు వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆధునిక సాంకేతిక ఉద్యానవనం అనే అంశంపై ఐఐటి తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణతో శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ధనంజయరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ అధికారులు, డీన్లు, డైరెక్టర్లు, విభాగాధిపతులు, శాస్త్రవేత్తలు పాల్గొని ఉద్యాన నగరంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సంయుక్త పరిశోధనలకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉద్యాన రంగంలో ఎదురవుతున్న పరిశోధన అవసరాలు, సాంకేతిక లోటుపాట్లను ఐఐటి తిరుపతి దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణం రామచంద్రరావు మాట్లాడుతూ ఎంతో విశిష్టత గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రావి చెట్టు, వేప చెట్టు కింద పుట్ట, జంటనాగుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకత అన్నారు. జంటనాగులకు పసుపు కుంకుమతో అభిషేకం నిర్వహిస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తేజ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు రావడ ప్రసాద్ రెడ్డి, కళ్యాణ మారుతి, పిన్నింటి దుర్గారావు, రాము తదితరులు పాల్గొన్నారు. 1వ వార్డు గణేష్ నగర్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు చక్కటి అభిషేకాలు ఉదయం నుంచే జరుగుతున్నవి. వేకువజామునే చక్కటి పండ్ల రసాలతోటి అభిషేకం నిర్వహించిన భక్తులు చాలామంది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ గుడి వాతావరణం ఇక్కడ ఆహ్లాదకరంగా చక్కటి వాతావరణం ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా. గణేష్ నగర్ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఈరోజు తిథి షష్ఠి సందర్భంగా మన స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి భక్తులచే కమిటీ వారి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృతంగా విశేషంగా అభిషేకాలు చాలా విచిత్రంగా జరిగాయి. కావున చక్కగా ఈరోజు తిథి షష్ఠి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా భక్తులు పాల్గొని ఈరోజు చక్కగాని వాళ్ళలో ఉన్న సర్పదోషాలు కానీ, జాతకరీత్యాన్ని కానీ, సంతానం లేని వారు కానీ చక్కగా ఈరోజు చేసుకోవడం వల్ల తప్పనిసరిగా వారి కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి. కావున ఈ యొక్క ప్రతి భక్తులు ఈరోజు పాల్గొనడం జరిగింది. ఇదే భక్తితోటి ఎప్పుడూ కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ భక్తి కూడా చూపించి చక్కగానే ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నాం. పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలలో ఏఎన్ఎంలకు, ఎంఎల్హెచ్పీలకు, ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కె ఓంకారనాథ్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని, 6 నెలల వరకు తల్లిపాలు పట్టడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రియో, పిహెచ్ఎన్ అన్నకుమారి, హెచ్వి గ్లోరీ, ఏఎన్ఎంలు, హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు అంటే తల్లులందరూ 1 నుంచి 6 నెలలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి తమ పాలిచ్చి అంటే తన పౌష్టికాహారం ఏముంటాయి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, తల్లిపాలు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే ప్రతి ఒక్కరు దాన్ని జీవనశైలిలో పెట్టుకొని ఇంపార్టెంట్గా ఇవ్వాలని. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళ పౌష్టికాహారాలు ఉంటాయి, తల్లికి బిడ్డకి అనుబంధం పెరుగుతుంది. అంతేకాకుండా పౌష్టికాహారాలతో పాటు ఎదుగుదలకి సంబంధించినవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు 1 నుంచి 6 నెలలకి కంపల్సరీగా తల్లిపాలు ఇచ్చేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా దీనివల్ల ఇమ్యూనిటీ పవరు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బాగా. ఇంకోటి జబ్బులు రాకుండా చూసుకోవాలి, యాంటీబాడీస్ పెరుగుతాయి. ఇంకోటి కొలెస్ట్రాల్ అనే దాంట్లో ఫ్యాట్స్ కానీ లైపోజం అన్నీ ఉంటాయి. కాకుండా అవన్నీ ఇచ్చి ప్రతి ఒక్కరు తల్లిపాలు వారోత్సవాన్ని దాని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి మానసిక ఆరోగ్యం, మానసిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ జోయల్ రాజ్ ముఖ్య వక్తగా పాల్గొని మానసిక వ్యాధుల లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు, చికిత్సా విధానాలు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు.
ఈ కార్యక్రమం పూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పి అరుణజ్యోతి, డాక్టర్ ఎంవి ప్రదీప్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.